తెలంగాణ రాజకీయాల్లో కొత్త తుఫాను మొదలైంది. ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు శక్తులు వేరువేరు దారులు ఎంచుకుంటారా? ఇదే ప్రశ్న ప్రతి రాజకీయాల్లో చర్చ మొదలైంది. కల్వకుంట్ల కవిత ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చాప్టర్ రాస్తుందని చెప్తున్నారు. అయితే తాను ప్రకటించిన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. ఇది సాధారణ పార్టీ కాదు, ఇది ఒక పొలిటికల్ మెసేజ్. ఇది విద్రోహ సంకేతం. ఇక్కడ ప్రశ్న ఒక్కటే, కవిత ఎవరి మీద యుద్ధం చేయబోతుంది? అయితే బీజేపీ పైన, ఇప్పుడున్న అధికారం పార్టీ పైననా? ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా హవా చూపిస్తుందని చెప్తున్నారు. ప్రజలైతే నెగిటివ్ చూపించినా ఇది ప్లస్ పాయింట్ అవుతుందా తనకి? కవిత ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పైన యుద్ధం చేయబోతుందా? ఒకప్పుడు అదే పార్టీకి కీలకంగా ఉన్న కవిత ఇప్పుడు అదే పార్టీకి సవాలు విసిరబోతుందా? ఇక్కడ ఒక చిన్న లాజిక్ కనిపిస్తుంది. అయితే కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళకి కాస్త గుబులు పుట్టిందని అనుకుంటున్నారు. దాదాపుగా గుసగుసలు కూడా ఆడుతున్నారని వినిపిస్తున్నాయి. అయితే కవిత ఏమైనా జిమ్మిక్కు చేస్తుందా? ఒకవేళ ఈ పార్టీ ప్రభావితం దేనిపైన పడుతుంది? ఏ పార్టీ పైన పడుతుంది? ఇక బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? వేచి చూడాలి ఏం జరుగుతుందో. అయితే ఒక రకంగా ఈ పార్టీ పెట్టడం పైన ఒక ప్లస్ పాయింట్ ఉంది, మైనస్ పాయింట్ ఉంది. అయితే ఇప్పుడు ఓట్ల చీలిక అనేది ఖచ్చితంగా జరగబోతుందని అంశాలు మాట్లాడుకుంటున్నారు. మరి ఎటువైపు ఉండబోతుంది? అసలు కవిత పార్టీ పెట్టడంపై ఏ దృష్టి సారింపు ఉంది? ఎవరిపైన యుద్ధం చేయబడుతుంది అనేది వేచి చూడాలి.